Hello, Mama. Welcome to Sundays with Abhinav. Welcome to another vlog. And yeah, happy Sri Ramanavami. అండ్ ఇవాళ మీరు చూడబోయే వ్లాగ్ ఏదైతే ఉందో అది లాస్ట్ వీకే షూట్ చేశాను అనమాట. వెన్ ఐ విజిటెడ్ భద్రాచలం. సో యా, ఆ వీడియోలో చెప్పాను ఈ కాలనీ ఏంటి, దాని కథ ఏంటి అని. సో యా, వీడియో చూసేయండి. ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళేసి ఒక్కసారి ఆ లైక్ బటన్ నొక్కేసేయండి. అండ్ వచ్చారు కదా, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వీక్లీ కాంటెంట్. స్టే ట్యూన్ టు సండేస్ విత్ అభినవ్. వణక్కం వణక్కం వణక్కం. అండ్ అది మామ మార్నింగ్ దర్శనం అయిపోయింది. తర్వాత మా బాబాయ్ వాళ్ళ హౌస్కి వెళ్ళాను అనమాట, ఇక్కడ దగ్గరలో. అండ్ యాక్చువల్గా నేను పుట్టినూరు పాల్వంచ. సో యా, మా తాతయ్య వాళ్ళు ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఉన్నది ఎన్ఎండిసి, ఫస్ట్ సిల్ క్యాంపస్ అనేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక నా 5th 6th క్లాస్ వరకు నేను ఎవ్రీ సమ్మర్, సంక్రాంతి, దసరా, ఎనీ హాలిడే, ఖమ్మంలో హాలిడేస్ అలా ఇవ్వగానే బస్ ఎక్కేసి హ్యాపీగా కాలనీ గేట్ ముందు దిగిపోయేవాడిని. అండ్ ఇంకంతే, ఫుల్ ఎంజాయ్ అనమాట. క్వార్టర్స్, ఫుల్ వైబ్స్, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కర్రలు పట్టుకొని మొత్తం తిరుక్కుంటూ కోతులతో ఆడుకుంటూ క్రేజీ ఎంజాయ్ చేసామన్నమాట. అయితే ఈ కంపెనీ రన్ అవ్వడం మానేసింది. సో ఒక 10 to 12 years నుంచి క్వార్టర్స్లో ఎవరు ఉండట్లేదు అనమాట. మా తాతయ్య వాళ్ళు కూడా, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళని ఛత్తీస్గఢ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎప్పుడైతే గవర్నమెంట్ టేకప్ చేసుకుందో దీన్ని, సెంట్రల్ గవర్నమెంట్. అండ్ యా, దట్స్ ఇట్. అలా ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టేశారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్లాంట్ వర్క్ అవ్వట్లేదు, సో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఎవరు లేకుండా పోయారు అనమాట. ఇప్పుడు క్వార్టర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో యా, ఫుల్ నాస్టాలజిక్ ఫీల్స్. చిన్నప్పుడు ఫుల్ ఆడుకొని ఫుల్ తిరిగిన క్వార్టర్స్ అన్నీ ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. యా, ఫుల్ నాస్టాలజిక్ వైబ్స్. ఇది స్కూల్. మా ఫ్రెండ్స్ అందరు ఈ స్కూల్లో చదివేవాళ్ళు అనమాట, ఇక్కడ కాలనీలో ఉండే ఫ్రెండ్స్ అందరూ. సో యా, కాలనీ చూపిస్తాను మీకు. కాలనీ ఒకప్పుడు ఎంత బాగుండేదో. బట్ యా, ఇప్పుడంతా చెత్త చెదారం, చెట్లు అన్నీ పట్టేశాయి. ఎవరు ఉండట్లేదు ఇప్పుడు కాలనీలో. అందరినీ హైదరాబాద్, ఛత్తీస్గఢ్, పంజాబ్ అలాగా ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి వాళ్ళందరికీ. బట్ యా, మంచి మెమరీస్ అనమాట. సో మీకు కాలనీ చూపిస్తాను, ఎలాగైందో చూడండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఎవ్రీ సండే కంటెంట్ ఇస్తాను. సబ్స్క్రైబ్ టు సండేస్ విత్ అభినవ్. అంతే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై. సబ్స్క్రైబ్ మర్చిపో. స్లోగా. పక్క కూడా ఉండేవాళ్ళు చాలా మంది హైదరాబాద్ వాళ్ళందరూ. స్లోగా వెళ్ళు. ఇదంతా చెత్త అయిపోయి, చెట్లు పెరిగిపోయి, కార్లు ఎవరివిరా అసలు, వదిలేసి వెళ్ళిపోయారు కార్లు. అదే మొత్తం పగిలిపోయి అసలు ఏంటో అంతా. అదిదా మ్యాటర్. ఒకప్పుడు మా ఇల్లు ఇదే మామ, ఫస్ట్ క్వార్టర్ అన్నమాట. సో యా, ఎంటర్ అవ్వగానే ఇలా ఒక బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ నుంచి అక్కడ కింద ఆపుకొని ఇలా వచ్చేవాళ్ళం అన్నమాట. బోరింగ్ ఉండేదిరా 10 years 12 years బ్యాక్ వరకు. హోలీ, ఇదంతా ఇదంతా బాగుండేది. ఇదంతా జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు, అంతా ఖాళీ అయిపోయింది. అండ్ యా, ఈ చెట్టు మామ, ఇది మ్యాంగో ట్రీ. ఓ మై గాడ్, కాసే మ్యాంగోస్ కాసున్నాయి.
యా సమ్మర్స్లో ఫుల్ చిల్ అన్నమాట. ఈ మ్యాంగో ట్రీ, తాతగారు చెట్టు ఎక్కేసి కోసేవాళ్ళు. తాతగారు చెట్టు ఎక్కి కోసేవాళ్ళు అనమాట. కోసి మాగేసేవాళ్ళు. యా దిస్ వాజ్ దిస్ వాజ్ మై చైల్డ్హుడ్. ఈ హౌసే నా చైల్డ్హుడ్ అనమాట. ఆల్మోస్ట్ నా 5th క్లాస్ 6th క్లాస్ వరకు ఇక్కడే ఉండేవాడిని. యా మొత్తం అంతా చెత్త చెదారం. గాడ్, కోతి మామూలు ఉన్నాయి. సో యా అది మా హౌస్. అక్కడ పార్క్ చేసాం కదా స్టార్టింగ్లో అది. అండ్ యా ఇదన్నమాట. మొత్తం అంతా శిథిలావస్థకి వెళ్ళిపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. అడ్డం దిడ్డంగా పెరిగిపోయాయి. అండ్ మై గాడ్, అంత చెత్త చెత్త అయిపోయింది. ఐ హైలీ డౌట్ ఇందులోకి వెళ్ళడం మంచిదని. బట్ యా మై గాడ్, ఎన్ని సంవత్సరాల నుంచి వదిలేశారో మామ. ఇక్కడ నుంచి స్ట్రైట్గా రోడ్డు ఉండేది ఆ కార్నర్ వరకు. బట్ యా మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ పంచ పండ్లు ఉన్నాయి, కెన్ యూ సీ దమ్? అండ్ యా ఈ రోడ్డు మా ప్యారలల్ రోడ్ అనమాట. ఈ సెకండ్ హౌస్లో మా ఫ్రెండ్ ఉండేవాడు. అండ్ మా ఇంకొక ఫ్రెండ్ ఏమో ఇప్పుడు మేము ఉండే హౌస్లోకి షిఫ్ట్ అయిపోయాడు అనమాట. అండ్ ఈ హౌస్ ఉంది కదా, ఈ సెకండ్ హౌస్, ఈ హౌస్లో మా ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు. మోస్ట్ ప్రాబబ్లీ అవి వాడు అతికిచ్చిన స్టిక్కర్సే. క్రికెటర్ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయా? యా అవి మా ఫ్రెండ్ కూడా అతికిచ్చిన స్టిక్కర్స్. వాళ్ళ తులసి కోట మామ. అండ్ యా అసలు లోపలికి వెళ్ళడం ఐ డోంట్ థింక్ మంచిది కాదు. అండ్ అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు, రవి బాబాయ్ అని పిలిచేవాడిని. ఆయన ఉండేవాళ్ళు మా ఏజే. అండ్ ఇక్కడ నవనీత్ ఉండేవాడు. ఇప్పుడు నాతో పాటు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, వాడి పేరు వెంకటేష్. వాడిని రారా వీడియోలో కంటే హీ సెడ్ నో. బట్ యా ఈ కాలనీ ఇలా చూస్తే బాధేస్తుంది మామ. పనసకాయలు చూడండి కింద. ఈ కాలనీ ఇలా చూస్తే బాధేస్తుంది మామ. లోపలంతా చెట్లు పెరిగిపోయి నిజంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయింది. అండ్ ఇది క్లబ్. ఇందాక మనం వీడియో చేసామన్నమాట. పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ. ఇంకా ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆడుతున్నారు. ఇక్కడ ఫంక్షన్స్ జరిగేవి. మా పిన్ని వాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది ఇందులో. సో యా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. బట్ యా వదిలేయబడ్డది ఇది. ఇక్కడ ఎవరు ఉండట్లేదు. ఇలా అన్ని హౌసెస్ ఇలాగే ఉన్నాయి మామ. మొత్తం ఉన్న హౌసెస్లో చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో యా లెట్స్ గో. ఈ మిడిల్ రోలోనే కొద్ది గొప్ప ఇంకా జనాలు ఉన్నారు. ఐ థింక్ ఇక్కడ ఒక హౌస్లో ఉన్నారు. అండ్ మా హౌస్లో ఉంటున్నారు, మేము ఉండే హౌస్లో ఉంటున్నాడు. అండ్ ఇది ఇంకొక సందు, ప్యారలల్ సందు అనమాట. నాటు టమాటోలు. అండ్ నిమ్మ చెట్లు బాగుంటాయి మామ. సమ్మర్ వస్తే ఫుల్ నిమ్మరసం వేసుకొని. అండ్ యా అదిగో ఆ కనపడేదమ్మా మామిడి చెట్టు, మా ఇంటి వెనకన్నది. ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. అక్కడ ఒకళ్ళు ఎవరో లాస్ట్ ఇంట్లో ఉంటున్నట్టున్నారు. యా ఐ థింక్ సో. ఐ కెన్ సీ ఎ డాగ్ దేర్. చూడండి అసలు ఎలా అయిపోయాయో.
సో యా, ఇదే ది లాస్ట్ కాలనీ ఆఫ్ పాల్వంచ. సో అది నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే. యా, ఐమ్ ఫీలింగ్ హ్యాపీ దట్ ఐ కేమ్ హియర్ అండ్ ఫీలింగ్ సాడ్ ఈ కాలనీలో అయిపోయిందని. అది దట్స్ ద వీడియో. నేను ఇలాగా మళ్ళీ కాలనీకి వస్తానని అనుకోలేదు, వచ్చాను అండ్ ఐమ్ హ్యాపీ. ఇట్స్ 5:30, మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. బై.